రకంగా నెలకి ఒక అప్సరసని బ్రహ్మదేవుడు కేటాయించాడు. అందులో వైశాఖ మాసానికి పుంజిక స్థల అనే అప్సరసని కేటాయించాడు. పుంజిక స్థల సామాన్య స్త్రీ కాదు, దిక్పాలకుల్లో భాగంగా ఉండి లోకాన్ని పాలించే శక్తి కలిగిన స్త్రీ. కానీ రావణాసురుడు వల్ల పరాభవానికి గురి కావడంలో ఆవిడ ప్రతిజ్ఞ చేసి అగ్ని ప్రవేశం చేసి చనిపోయి మళ్ళీ ఆవిడే అంజనాదేవిగా పుట్టింది. అందుకే అంజనా కుమారుడైన ఆంజనేయుడే రావణాసురుడి మరణానికి ప్రధాన కారణమయ్యాడు. ఆంజనేయుడు లేకపోతే లంకకి వెళ్ళడము జరిగేది కాదు, రావణ వధ జరిగేది కాదు, అసలు సీతాదేవి ఉందనే విషయం కూడా తెలిసేది కాదు. సీతమ్మ జాడమి చివినేయమైతిమా నాటితో రామాయణం సున్న అని రామాంజనేయ యుద్ధంలో సంపత్ కుమార్ గారు పాడబడే బ్రహ్మాండంగా ఆంజనేయుడు పాత్రేసి అది పక్కా నిజం, అందులో అనుమానం వెళ్ళ. ఆంజనేయుడు ఏమో అహంకరించి మాట్లాడాల. సీతాదేవి ఇక్కడ ఉంది అని రాముల వారికి చెప్పకపోతే లంకకి వెళ్ళడం అనేది ఎక్కడి నుంచి ఉంది అసలు? లక్ష్మణుడు చనిపోయినప్పుడు సంజీవన పర్వతం తేకపోతే